బతుకమ్మ చీరలు పేరు మార్చి ఇందిరమ్మ చీరలు పెట్టడం అన్నది మేము డెఫినెట్గా వ్యతిరేకిస్తున్నాం. బతుకమ్మ అనేది మన సంస్కృతి. ఇందిరమ్మ అంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అధిష్టానాన్ని మస్కా పట్టాలని సీఎం సార్ అనుకుంటే మరి ఆల్రెడీ 100 కోట్ల డబ్బులు పంపుతున్నారు ఢిల్లీకి అని తెలుస్తున్నది. అవి కాకుండా ఇంకా ఇందిరమ్మ ఇంకా రాజీవ్ ఇవన్నీ పేర్లు కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఇందిరమ్మ చీరలు అనేటటువంటి పేరు బాలేదు. ఆడబిడ్డలు కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు, అది కరెక్ట్ కాదని అడుగుతున్నారు. బతుకమ్మ అనేది మన తెలంగాణ, అదే పేరు కొనసాగించాలి. 1. 2, ఈ చీరలు కూడా ఎవరికి ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఓన్లీ SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి మాత్రం ఇస్తుంది. నిన్న ఒక పెద్దమ్మ చెప్తుంది, మేము ఏదో ఊర్లో పోతే కాకునూరు కావచ్చు, ఆడ చెప్తుంది మాకు ఇస్తలేరు చీరలు, మరి మా ఓటుకు విలువలేదా, ఎందుకు ఇస్తలేరు మాకు అని అడుగుతున్నాను. అంటే తెలియదమ్మా, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదామని చెప్పిన. సో ఆ ఆడబిడ్డల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కాకుండా అంతకుముందు బతుకమ్మ చీరలు ఎట్లా అయితే రేషన్ షాపులలో పెట్టి ఊరందరికి ఇచ్చినామో అదే విధంగా ఇవ్వాలి. కుల మతాలకు అతీతంగా ఇవ్వాలి. ఆనాడు బతుకమ్మ చీరలు క్రిస్టియన్స్కి ఇచ్చిండ్రు, ముస్లిమ్స్కి ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిండ్రు. ఇవాళ కేవలం మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఇవ్వడం అంటే మిగతా తెలంగాణ ఆడబిడ్డలందరినీ అవమానపరచడమే. ఇందిరమ్మ పేరు సెంటిమెంటల్గా కరెక్ట్ కాదు, బతుకమ్మ పేరే ఉండాలి. మరి మొత్తం ఎక్కడ చెరువుల విషయంలో చూసినా కూడా ఇప్పుడు ఆ గాంధీ గారి పేరే వినపడతా ఉంది, ఎమ్మెల్యే గారు కాబట్టి. ఆయన అనుచరులు కబ్జా చేసిరు అంటారు. మరి ఆయన వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. మరి కాంగ్రెస్కి పోయాక నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రేట్గా అడుగుతా ఉన్నా, ఇన్ని చెరువులు గూగుల్ మ్యాప్లో మీరు కొట్టి చూసినా తెలుస్తుంది. మరి హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా? ఇదే సేమ్ గాంధీ గారు కుత్బుల్లాపూర్లో హైడ్రా వాళ్ళు పోయి కాంపౌండ్ వాళ్ళు తీసేస్తే తెల్లారికల్లా కోర్టు ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ ఆయన వేసుకున్నాడు 14 ఎకరాలు. కానీ అక్కడ ఒడ్డరోళ్ళు పాపం అందరు చిన్న పేద గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి వచ్చినాం, 60 కుటుంబాలు నిలగొట్టిర్రు, వాళ్ళని మళ్ళీ రాణిస్తలేరు ల్యాండ్ మీదకి గాజుల రామారంలో. సో హైడ్రా ముసుగులో పేదవాళ్ళని నిలగొట్టడం, పెద్దవాళ్ళని కాపాడడమే మీ వైఖరా? ఇది ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి. ఆల్రెడీ పార్టీ మారిండు ఆయన, బీఆర్ఎస్ టు కాంగ్రెస్. ఒక పక్క అనర్హత వేటేస్తలేరు. మరి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన నేను, మీకు చెరువుల పేర్లతో సహా చెప్పిన. కనీసం ముఖ్యమంత్రి గారు ఎందుకు చూస్తలేరు? హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా? రంగనాథ్ గారు వాట్సాప్లో కూడా అవైలబుల్ ఉంటారేమో. మరి ఖచ్చితంగా జాగృతి నుండి లోకల్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇవన్నీ తీసుకుపోయిస్తాం. హైడ్రా ఎంతగానో పనిచేస్తుందో ఖచ్చితంగా అప్పుడు చూద్దాం.